వెల్కమ్ టు బ్లిస్ బ్లూమ్ హెర్బల్. ఈరోజైతే సమ్మర్లో చల్లని కూల్ మింట్ సోప్ అనమాట. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ నేను బ్లూ కలర్ అయితే చాలా కొద్దిగా తీసుకున్నానండి. ఇది కాస్మెటిక్ గ్రేడ్. ఇక్కడ మెంతాల్ క్రిస్టల్స్ 1 గ్రాము, సోప్ బేస్ 100 గ్రామ్స్ తీసుకోవడం జరిగింది. పెపర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వచ్చేసరికి 20 డ్రాప్స్ యూజ్ చేస్తున్నానండి. ఈ సోప్ నైతే డబల్ బాయిలర్ మెథడ్లో తయారు చేస్తాం అనమాట. దీనికోసం అయితే నేను అడుగున నీళ్లున్న ఒక గిన్నె పెట్టుకొని దానిలో మళ్ళీ ఇంకో గిన్నెలో సోప్ బేస్ వేసి కరిగిస్తున్నానండి. ఇందులో బ్లూ కలర్ కూడా ఆల్రెడీ యాడ్ చేశాను. దాన్ని నెమ్మదిగా స్లో ఫ్లేమ్లో కరిగిస్తున్నాను. ఇది కరిగిపోతుంది అనమాట. నీట్గా కరిగిపోయిన తర్వాత మనం ఏదైతే మెంతాల్ క్రిస్టల్ ఉంది కదండి, అది కూడా తీసుకొని ఈ సోప్ బేస్లో యాడ్ చేసుకుంటున్నాము. చక్కగా నీట్గా కరిగిపోయేలాగా చూసుకోవాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత మొత్తం కరిగిపోయింది అని మనం చూసుకున్న తర్వాత దీనిలో మనము పెపర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేస్తామండి. ఇదైతే మన స్కిన్కి ఎండాకాలంలో స్కిన్ మండినట్లు గుచ్చుకున్నట్టు ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది చిన్నపిల్లలకు కూడా వాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే చిన్నపిల్లల కోసం తయారు చేసేటప్పుడు కొంచెంగా మెంతాల్ క్రిస్టల్స్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఫ్రెష్నెస్ కోసం రోజ్ పెటల్స్ కూడా డ్రైడ్ అండి, ఇవి బాగా డ్రై చేసిన రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. దీనిలో కరిగించుకున్న సోప్ బేస్ని అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ దీనిలో పెపర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేయడం జరిగింది. దీని బెనిఫిట్స్ వల్ల స్కిన్ అయితే సన్ ప్రొటెక్షన్గా ఉంటుందండి. అలాగే చాలా ఈజీగా తయారు చేసుకోగలిగిన సమ్మర్ బెస్ట్ సోప్ అనమాట ఇది. ఎయిర్ బబుల్స్ పోవడానికి నేనైతే ఐపీఏ వాడాను. జస్ట్ ఐపీఏ స్ప్రే చేయడం వల్ల అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ వెళ్ళిపోతాయి అనమాట. ఇదిగోండి సిలికాన్ మౌల్డ్లో నుంచి నేను అన్మౌల్డ్ చేసి ఆఫ్టర్ 4 అవర్స్ అండి, 4 అవర్స్ తర్వాత అన్మౌల్డ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఎంత నీట్గా చక్కగా సోప్ వచ్చిందో. సమ్మర్ని మనం హ్యాపీగా ఈ సోప్ యూజ్ చేసుకుంటూ ఆ ఎండవేయడం నుంచి కొంచెం వరకు మనం అయితే రిలాక్స్ అవ్వచ్చండి.